హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వారి కోసము డైలీ జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు ఒకే క్లాస్లో డైలీ అందిస్తున్నాను. అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ కూడా డైలీ అందిస్తున్నాను. సో ఈరోజు క్లాస్ నెంబర్ 28ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు అందించినటువంటి అన్ని క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాటి పీడిఎఫ్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మీరు ప్రతిసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరం లేకుండా డైరెక్ట్గా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకున్నట్లయితే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు బాటమ్ లెవెల్లో, అంటే వెబ్సైట్లో బాటమ్ లెవెల్లో రైట్ సైడ్కి గంట సింబల్ కనబడుతుంది. ఆ గంట సింబల్ కనుక మీరు ట్యాప్ చేసి అలో అని చూస్ చేసుకున్నట్లయితే మీకు మీ మొబైల్కి డైరెక్ట్గా నేను ఏ ఫ్రీ పీడిఎఫ్, అంటే అన్ని ఎగ్జామ్స్కి, పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా ఫ్రీ పీడిఎఫ్స్ వెబ్సైట్లో పెడుతుంటాను కదా. సో అన్నీ కూడా మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తద్వారా మీరు ఈజీగా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ప్రతిసారి వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. సో ఇక క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2.3 whole power x equals to 0.23 whole power y equals to 1000 అయిన 1/x minus 1/y విలువ ఎంత? ఆన్సర్ 1. ఆప్షన్ 1 1/3 is the right answer. నెక్స్ట్ 108, 144, 180, 108, 144, 180 అనే సంఖ్యల యొక్క గాసాబా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3. 36 is the right answer. నెక్స్ట్ 10 వస్తువులు కొన్న వేల 8, అలాగే వస్తువుల అమ్మకం వేల సమానమైతే లాభ శాతము ఎంత? సో ఇక్కడ 10 వస్తువుల కొన్న వేల 8 వస్తువుల అమ్మకం వేలకు సమానమైతే లాభ శాతం ఎంత ఉంటుంది? ఆన్సర్ 25 ఉంటుంది, 25 రూపాయలు. నెక్స్ట్ 45% యొక్క 750 మైనస్ 20% యొక్క 650 ఈక్వల్స్ టు ఎంత? అంటే ఇక్కడ 45% యొక్క 750 అయితే 20% యొక్క 650 ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇలాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఈ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు సపరేట్గా నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ చూడాల్సిందే. సో ఎందుకంటే ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతా క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి స్కిప్ చేస్తూ డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. సో దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 207 1/2 is the right answer. నెక్స్ట్, ఒక వ్యక్తి 3/8 వంతు పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తే మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్ 25 రోజులు పడుతుంది. నెక్స్ట్, x మైనస్ y ప్లస్ 2 ఈక్వల్స్ 0 అనే రేఖావాలు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1, రేఖావాలు 1. నెక్స్ట్, 3 చే భాగింపబడని 2 అంకెల సంఖ్య ఆప్షన్ 4 50. నెక్స్ట్, x² + 7x + 12కు ఒక కారణాంకము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 x + 5. నెక్స్ట్, ఒక చతురస్రం కర్రము 10 సెంటీమీటర్లు అయితే దాని భుజం పొడవు సెంటీమీటర్లలో ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 5 √2 502. నెక్స్ట్, 3 9 7 0 2 6 0 1 యొక్క వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 4. నెక్స్ట్, 2 4 20 3 9 90 1 5 క్వశ్చన్ మార్క్. సో మనకి ఈ బాక్స్లో ఈ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్స్ని బేస్ చేసుకొని మనము క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 26 అనేది వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది నక్షత్ర స్థానంలోని అక్షరమును కనుగొనము. సో A, B, D తర్వాత స్టార్ మార్క్ ఇచ్చారు, తర్వాత K ఉంది. సో స్టార్ మార్క్ ప్లేస్లో ఏ లెటర్ వస్తుంది అంటే G అనే లెటర్ వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 13:17 అట్ ద సేమ్ టైం 15 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది నెంబర్ వస్తుందని మనము కనుక్కోవాలి. ఫ్రెండ్స్,
నేను ఇప్పుడు ఏవైతే డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నానో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా డీటెయిల్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసెస్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడొచ్చు. సో వాటిని చూస్తే మీకు ఈ క్వశ్చన్స్ ఎలాగ సాల్వ్ చేయాలనేది క్లియర్గా సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి తప్పకుండా యూజ్ అవుతాయి మీకు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 61. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 61 నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డాగ్, ర్యాబీస్, మస్కిటో. సో ఇక్కడ డాగ్, ర్యాబీస్ ఇచ్చాడు. నెక్స్ట్ మస్కిటో తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏది వస్తుందని మనము కనుక్కోవాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, మలేరియా. మలేరియా అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది పదాలకు నిఘంటువును అనుసరించి అమర్చు. ఆన్సర్ ఆప్షన్ 2, ఫస్ట్ సెల్డమ్, తర్వాత సెలెక్ట్, తర్వాత సెల్ఫిష్, తర్వాత సెల్లర్, తర్వాత సెండ్. సో ఇది రైట్. సో మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఎల్లుండి విజయదశమి, అదే రోజు వచ్చే వారము దీపావళి, ఈరోజు సోమవారము, దీపావళి మరునాడు ఏ వారమగును? ఫ్రెండ్స్, ఇది క్యాలెండర్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది డీటెయిల్ క్లాసెస్లో. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గురువారం అవుతుంది. నెక్స్ట్, అక్టోబర్ 1 ఆదివారం అయితే నవంబర్ 1 ఏ వారం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, బుధవారం అవుతుంది. నెక్స్ట్, 1, 5, 14, 30, 55, 91 క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది? ఆప్షన్ 3, 140 అనేది వస్తుంది. నెక్స్ట్, ఈ క్రింద ఇవ్వబడినటువంటి రేఖాచిత్రములలో భాషలు ఫ్రెంచ్, జర్మన్ మధ్య గల సంబంధమును తెలుపు రేఖాచిత్రమును ఎన్నిక చేయము. ఆన్సర్ ఆప్షన్ 3. సో ఇక్కడ ముందుగా మనకి కొన్ని రేఖాచిత్రాలు అయితే ఇచ్చాడు. అయితే ఫ్రెంచ్, జర్మను ఆ యొక్క భాషల్లో గల సంబంధమును తెలిపేటువంటి రేఖాచిత్రంను కనుక్కోమన్నాడు. సో ఆ రెండింటి భాషలకు అనుగుణంగా ఉండేటువంటి రేఖాచిత్రము ఇది. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, బి యొక్క భార్య ఏ, ఏకు సోదరి సి, సి యొక్క తండ్రి డి, డి యొక్క కొడుకు ఈ, ఈకి బితో గల సంబంధము ఏది? సో ఇది బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్లాసెస్ అంటే ఈ క్వశ్చన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ చేశాను, చూడొచ్చు కావాలంటే. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బావమరిది అవుతాడు. ఈ బితో గల సంబంధము బావమరిది. నెక్స్ట్, ద మిసర్లీ పీపుల్ ఫైండ్ ఇట్ హార్డ్ టు పార్ట్ డాష్ ఎనీ మనీ ఫర్ చారిటబుల్ పర్పస్. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ప్లేస్లో మనకి ఆన్సర్ ఆప్షన్ 4, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్, ద మిస్టర్లీ పీపుల్ ఫైండ్ ఇట్ హార్డ్ టు పార్ట్ డాష్ ఎనీ మనీ ఫర్ చారిటబుల్ పర్పస్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విత్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఐ డు నాట్ లైక్ సచ్ ఫ్రెండ్ డాష్ come to me only for selfish purpose. I do not like such friend dash come to me only for selfish purpose. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏమొస్తుందని కనుక్కోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, యాజ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఎ వర్డ్ విచ్ కెన్ బీ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎనీ వే, ఎ వర్డ్ విచ్ కెన్ బీ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎనీ వే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ambiguous. A word which can be interpreted in any way. Option 2, ambiguous అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వీన్ ఎలిజబెత్ ఈజ్ నాట్ డాష్ రిచెస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ ఆన్ ఎర్త్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ప్లేస్లో ద అనేది రైట్ ఆన్సర్. ద రిచెస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ ఆన్ ఎర్త్. నెక్స్ట్, కృష్ణ ప్రిఫర్స్ టీ డాష్ కాఫీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, TO2. కృష్ణ ప్రిఫర్స్ టీ టు కాఫీ. నెక్స్ట్, ద బాయ్స్ డోంట్ ప్లే వెల్. ఆన్సర్ ఆప్షన్ 3, డూ దే.
సో మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయాలి. ఇది డూ దే అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కరెక్ట్గా స్పెల్డ్ వర్డ్ వచ్చేసి ఆప్షన్ 2 ఆటోమొబైల్. నెక్స్ట్, ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 ambiguous. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ 2 sentences. సో ఇక్కడ 2 sentences ఇచ్చాడు, అవి చదువుదాం. ముందుగా, రజనీ ఈజ్ బ్రేవర్ దాన్ హర్ బ్రదర్. తర్వాత, రజనీ ఈజ్ మోర్ బ్రేవర్ దాన్ ఇంటెలిజెంట్. నౌ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద అబోవ్ సెంటెన్సెస్. సో ఇక్కడ ఈ 2 sentences ఇచ్చారు కదా, ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి కరెక్ట్ సెంటెన్స్ ఏది, రాంగ్ సెంటెన్స్ ఏది అని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ సెంటెన్స్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ఫస్ట్ వన్ మనకి కరెక్ట్ సెంటెన్స్గా ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బి సెంటెన్స్ అనేది రాంగ్. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. డైలీ ఇలాంటి క్లాసుల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఆ క్లాసెస్ అన్నీ కూడా మీరు డీటెయిల్ క్లాసెస్ చూడవచ్చు. అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.